తిరుపతి జిల్లా ఏర్పేడులోని ప్రముఖ వ్యాసాశ్రమం చుట్టూ వివాదం రోజుకు కూడా ముదురుతోంది. ఆశ్రమంలో అవినీతి, ఆస్తుల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని పూర్వ విద్యార్థులు, సాధువులు, భక్తులు ఆరోపిస్తూ పూర్తిస్థాయి విచారణ కోరుతున్నారు. మరోవైపు ఈ ఆరోపణను ఆశ్రమ యాజమాన్యం ఖండిస్తూ తాము మలయాళ స్వామి ఆశయాలకు అనుగుణంగానే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతోంది. ఇంతకీ ఈ వ్యాసాశ్రమంలో ఏం జరుగుతుంది? ఈ ప్రత్యేక కథనం చూడండి. తిరుపతి జిల్లా ఏర్పేడులోని వ్యాసాశ్రమం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక కేంద్రం. సామాజిక సంస్కర్త మహనీయుడు శ్రీ మలయాళ స్వామి స్థాపించిన ఈ ఆశ్రమం విద్య, ఆధ్యాత్మిక, సామాజిక సేవకు కేంద్ర బిందువుగా నిలిచింది. అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యా విస్తరణ, సంస్కృత పరిరక్షణ కోసం మలయాళ స్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని భక్తులు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఆశ్రమంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ పూర్వ విద్యార్థులు, సాధువులు, భక్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆశ్రమం ఆస్తుల నిర్వహణ, పరిపాలనలో పారదర్శకత లేదని, పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. స్వామీజీలు, భక్తులు, పూర్వ విద్యార్థులు ఇక్కడుండే ఇబ్బందులను చూసుకొని మీతో మాట్లాడడానికి వచ్చారు. మీతో మాట్లాడడానికి కూడా వీలు లేకుండా ఆఫీసర్లు వస్తారు, అందరం కలిసి ఒక రకంగా ఏకాభిప్రాయంతో పోతా ఉన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు? గేట్లు వేసేసారు. ఏం మీకు దొంగలా మీరు జైల్లో కూర్చోడానికి? పోలీసు వాళ్ళు పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఏముంది మీకు? కొద్దిగా దాఖలాలు జరుగుతుండేది. కాలేజీ అమ్మాయిలను పెట్టుకొని హాస్టల్ తీసేసినారు, స్కూల్ అది తీసేసినారు, హాస్పిటల్ తీసేసినారు. వాళ్ళ ఇష్టం కొద్దీ భూములు అమ్ముకుంటూ ఉన్నారు. మాకు తెలిసి ఇప్పుడు చిత్తూరులో ఏది పరిస్థితి అమ్మేసినారు. దాన్ని అమ్మేదానికి ఎవరికి అధికారం లేదు. అమ్మేసినారు, భూములు కొంత అమ్మేసినారు. ఇష్టం వచ్చినట్లంతా డబ్బు దౌర్జీ చేస్తూ ఉంటే మెయిన్ ఏమిటంటే ఆశ్రమంలో ఏ ఆశ్రమం మన ఇండియాలో ఏ ఆశ్రమం అన్నా కానీ లోపలికి రానియకుండా ఆడవాళ్ళని వాచ్మెన్గా పెట్టి ఈ పని బయటకు లోపలికి నువ్వు వచ్చింటే కూడా రానిచ్చినప్పుడు ఇప్పుడు మనం అందరూ చేయడానికి వచ్చినారు కానీ ఒక మనిషిని లోపలికి రాని ఏమిటది? ఇటీవల జరిగిన మలయాళ స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థులకు, భక్తులకు పరిమితులు విధించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్వామివారి సమాధి వద్ద నివాళులర్పించేందుకు కొందరిని అనుమతించారని వారు ఆరోపించారు. ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రశ్నించే అవకాశం కూడా కల్పించడం లేదని అంటున్నారు. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు ఇన్ని జరుగుతున్నాయి. చర్చలకు మేము పిలవటం కాదు, వాళ్ళు చర్చలకు పిలిచారు. మీరు 8 మంది రండి, భక్తులు అందరూ రండి, కానీ ఇక్కడ ఏర్పాట్లు ఏమి లేవు. మేమందరం 20-25 సంవత్సరాలు ఇక్కడ కష్టపడితే మా ఆశ్రమంలో ఆస్తులు అమ్ముకుంటుంటే, ఇక్కడ గోవులు అమ్ముకుంటూ ఉంటే, సాధువులకి, బ్రహ్మచారులకి, భక్తులకి ఇక్కడ స్థానం లేకుండా గేట్లు మూసేస్తూ ఉంటే ఏమిటి? ధర్మాత్ములందరూ ఎక్కడ పోయారు? ప్రభుత్వాలందరూ ఎక్కడికి పోయారు? ప్రభుత్వ పెద్దలందరూ ఎక్కడ పోతున్నారు? దయచేసి మీరందరూ కూడా దీన్ని చూసి దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలని నేను నమస్కరిస్తూ ఇక్కడితో విరమిస్తున్నానండి. ఈ ఆరోపణల నేపథ్యంలో వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామీజీ మీడియా ముందుకొచ్చారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆశ్రమం ద్వారా దేశ విదేశాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, త్వరలో కంటి ఆసుపత్రి, వేద పాఠశాలను పునరుద్ధరిస్తామని చెప్పారు. మీరందరూ కూడా ఎవరి దుష్ప్రచారాలు చేస్తారో మీరు మార్చుకోండి. వాట్ ఈస్ ఎ లైఫ్? ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈజ్ లైఫ్. దోషరహితమైన జీవితమే. మీ యొక్క జీవితం ఇప్పుడు అపవిత్రం అయిపోయింది, మళ్ళీ పవిత్రం చేసుకోండి. కాబట్టి మీ మనసు మంచిదైతే 100 ఏళ్ల పండుగ 100 విధాలుగా సాగరించవలసింది పోయి మేము చేసే దివ్య కార్యక్రమానికి అడ్డులు పెడుతున్నారంటే మీకు ఏమైనా మానవత్వం ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్న సభాపూర్వకంగా. నిజంగా మానవత్వం ఉంటే ఈ దుష్ప్రచారాన్ని ఆపేసి చక్కగా మీ జీవితాలు మీరు ధన్యత చేసుకోండి. మరోవైపు ఆశ్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారంలో ఉన్న అమర్నాథ్ రెడ్డిపై కూడా పూర్వ విద్యార్థులు పలు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన రాజకీయ పలుకుబడితో వ్యవహరిస్తున్నారని, ఆశ్రమ ఆస్తుల నిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి గారు తమ ఇన్ఫ్లుయెన్స్ ని ఎలా ఉపయోగించారో, ఏ డబ్బులు ఉపయోగించారనేది ఆ పరమాత్మ గనుక. మేము ఏ ఉద్దేశంతో వచ్చామో దాన్ని పూర్తిగా వారు ఖండిస్తూ శతాబ్ది ఉత్సవాల్లోపు మేము ఒక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఒక చైతన్యవంతంగా, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎవరి మీదైతే అభాండాలు ఉన్నాయో వానికి శాశ్వతంగా తొలగించే వరకు ఈ యొక్క ఆశ్రమం నుంచి మేము కదలమని చెప్పేసి మా కార్యాచరణని మీకు తెలియపరుస్తున్నాం. అయితే ఈ ఆరోపణలను అమర్నాథ్ రెడ్డి పూర్తిగా ఖండించారు. ఆశ్రమ నిర్వహణకు ప్రతి నెల భారీ వ్యయమవుతోందని,
ప్రతిరోజు వందల మందికి అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆశ్రమానికి సంబంధించిన అన్ని ఆస్తులకు పూర్తి లెక్కలున్నాయని, ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. ఆశ్రమం పేరు మీదే అక్కడ ఎవరో ఒకరు పేరు ఉండాలి. అక్కడ ఆ పేరు లేనిదే రిజిస్ట్రేషన్ స్వామివారి రిజిస్ట్రేషన్ చేశారు. నాకు అమ్ముకునే అధికారం లేదండి. అది ఆశ్రమం పేరు మీదనే ఉండాలి. నాకు ఆశ్రమానికి సంబంధం లేదు. వ్యాసాశ్రమంలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని పూర్వ విద్యార్థులు, సాధువులు, భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ఆశ్రమ యాజమాన్యం మాత్రం అన్ని ఆరోపణలని తోసిపుచ్చుతూ సేవా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయని చెబుతోంది. దీంతో వ్యాసాశ్రమంపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత, ఆశ్రమ యాజమాన్యం వివరణ ఎంతవరకు సమంజసం, ఈ వివాదంపై ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.